పుట్టిన వాడికి మరణం తప్పదు, మృత్యు అంటే భయపడని వారు ఎవరుంటారు? ప్రతి ఒక్కరిని ఎప్పుడో ఓసారి తప్పకుండా పలకరించక తప్పనిది చావు. ఇక ఈ భూమిపైన చావు పేరుతో ఓ లోయ కూడా ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ డెత్ వ్యాలీకి ఇప్పుడు జనం క్యూ కడుతున్నారు. కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. మరి ఇంతకీ డెత్ వ్యాలీకి ఆ పేరెలా వచ్చింది? జనం అక్కడకు ఎందుకు ఎగబడి మరిపోతున్నారు? బుర్రెకో బుద్ధి జిహ్వకు రుచి అంటుంటారు. దానికి తగ్గట్లే ఇప్పుడు డెత్ వ్యాలీ కొందరికి టూరిస్ట్ ప్లేస్ అయ్యింది. కాలిఫోర్నియాలో ఉండే ఈ డెత్ వ్యాలీ భూమి మీద అత్యంత వేడి ప్రదేశం. ఇక్కడ నెలలకు నెలలు 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. సాధారణంగా 40 డిగ్రీల టెంపరేచర్ దాటితేనే మలమలా మాడిపోతూ ఉంటాం. అట్లాంటిది హాఫ్ సెంచరీ కొట్టే ఎండలో టూర్కి వెళ్తున్నారు కొంతమంది పర్యాటకులు. ఎండ తీవ్రత ఎలా ఉందో ప్రత్యక్షంగా అనుభవిద్దామని డెత్ వ్యాలీలో చావుకు స్వాగతం పలుకుతున్నారు. ఇలా వెళ్లిన చాలా మంది టూరిస్టులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఈ మధ్య ఓ బైకర్ ప్రాణాలు కూడా కోల్పోయాడు. భూలోక నరకంగా పేరుగాంచిన ఈ ప్రదేశానికి జనాలు మాత్రం వెళ్లడం ఆపడం లేదు. అసలు ఈ డెత్ వ్యాలీకి ఈ పేరు రావడానికి కూడా ఈ ఎండల తీవ్రతే కారణమట. ఇక్కడ భౌగోళిక పరిస్థితుల వల్లే అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ డెత్ వ్యాలీ సముద్ర మట్టం కంటే 190 అడుగుల దిగువన ఉంటుంది. దీంతో పాటు 4 దిక్కుల పర్వతాలుంటాయి. సముద్ర మట్టం కంటే దిగువన ఉండడంతో సాధారణంగానే ఇక్కడ గాలి వేడిగా ఉంటుంది. పైగా 4 వైపుల కొండలు ఉండడంతో చల్లని గాలి లోపలికి వచ్చే అవకాశం లేకుండా పోతోంది. ఫలితంగా ఇక్కడ వాతావరణంతో పాటు నేల కూడా తీవ్రంగా వేడెక్కుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 134 డిగ్రీల ఫారెన్హీట్లు అంటే 56.6 డిగ్రీల సెల్సియస్. ఇది మామూలు ఉష్ణోగ్రత కాదు. ఇక 1972 జూలై 5న ఇక్కడ నేలపై 201 డిగ్రీల ఫారెన్హీట్ వేడి నమోదైంది అంటే 93 డిగ్రీల సెల్సియస్. ఇది నీరు మరిగే టెంపరేచర్ కంటే కాస్త తక్కువ. ఈ ప్రాంతంలో ఏడాదిలో దాదాపు 150 రోజులు 38 డిగ్రీల పైగానే టెంపరేచర్ ఉంటుందట. అతి తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్. ఈ ప్రాంతంలో వర్షపాతం కూడా చాలా తక్కువ. కొన్ని సంవత్సరాల్లో చుక్క వర్షం కూడా పడదట. ఎడారిని మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ప్రాంతానికి ఇప్పుడు పర్యాటకులు వెలువలా తరలి వస్తున్నారు. ఈ వెదర్ ను ఎంజాయ్ చేద్దామని వచ్చి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. డెత్ వ్యాలీకి వెళ్లి చావును ఆహ్వానిస్తున్నారు.